నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత టీడీపీ నేత ఇంటి చుట్టూ పోలీసులు భారీ స్థాయిలో మోహరించడమే కారణం చిత్తూరు జిల్లా నగరిలో కర్ఫ్యూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు గంటలు మాత్రమే దుకాణాలు కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సిబ్బంది చేతివాట 8.6 లక్షల మేర అవకతవకలకు పాల్పడినట్లు గుర్తింపు డీవీసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సిబ్బంది నిరసన ప్రదర్శన ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం దారుణమని వ్యాఖ్య ఇక కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణ డీటీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిపై తప్పుడు కేసులకు సంబంధించి కోర్టు జారీ చేసిన నో అరెస్ట్ వారెంట్ ప్రతిని ప్రొద్దుటూరు డీసీపీ ప్రసాద్ రావుకు ఆ పార్టీ నాయకులు అందజేశారు. అయినప్పటికీ పోలీసులు భారీ సంఖ్యలో ప్రవీణ్ ఇంటిని చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ మద్దతుదారులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇక చిత్తూరు జిల్లా నగరిపట్నంలో కర్ఫ్యూ విధించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు గంటలు మాత్రమే ఇది అమల్లో ఉంటుంది. నిబంధనలకు లోబడి వ్యాపార సంస్థలు దుకాణాలను తెరవాలని సీఐ మద్దయ్య తెలిపారు. కరోనా తీవ్రత నేపథ్యంలోనే ప్రభుత్వం 14 రోజుల పాటు కర్ఫ్యూ విధించిందన్నారు. కర్ఫ్యూ సమయంలో వీలైనంత వరకు అందరూ ఇంటికే పరిమితం కావాలని కోరారు. జరుగుతుంది, ఖచ్చితంగా ఫైన్ వేయడం జరుగుతుంది, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనుకాడేది లేదు. కాబట్టి అందరూ దయచేసి సహకరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ నిబంధనలను అధిగమించవద్దు. ఖచ్చితంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన నగరితో పాటు రాష్ట్రంలో దేశంలో రోజు రోజుకు 2వ వేవ్ కరోనా వేవ్ తీవ్రంగా ఉంది. కాబట్టి ఈ తీవ్ర ప్రభుత్వం లాక్డౌన్ లాంటిది ఒక కర్ఫ్యూ లాంటిది ఏర్పాటు చేయాలని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 2 గంటల నుండి స్వచ్ఛందంగా షాపులు మూస్తున్నారు. రేపటి నుండి కంపల్సరీగా అంటే నిర్బంధంగా 6 నుండి ఉదయం 6 నుండి 12 వరకు మాత్రమే షాపులు కానీ వ్యాపార సంస్థలు కానీ ఉంటాయి. ఈ టైంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అంటే నలుగురు మించి ఆ ఏరియాలో తిరగకూడదు. ఎవరైనా తమకు ఏమైనా అవసరమైతే రావాలా, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవాలా, వెళ్ళిపోవాలా. అంతేగాని అనవసరంగా 2 వీలర్లో రావడం కానీ లేదా వచ్చేసి బాతకాన పెట్టడం కానీ ఇవి జరగకూడదు. ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది, ప్రజల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకరికి అటాక్ అయిందంటే ఇమ్మీడియట్గా విపరీతంగా స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంది. ఫ్యామిలీ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఒకవేళ వాళ్ళకి ఎవరైనా ఒక జ్వరం లాంటిది లేకపోతే ఇమ్మీడియట్గా వాళ్ళ ఐసోలేషన్లో ఉండి టెస్ట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ ఐసోలేషన్లో ఉండి టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రొసీడ్ అయితే బాగుంటుంది. అట్టగానే స్వీయ వాళ్ళు కానీ ఐసోలేషన్ అయ్యి
ఇక కర్నూలు జిల్లా పత్తికొండలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహిస్తున్న ఈ దుకాణంలో పనిచేస్తున్న ప్రైవేట్ సిబ్బంది 8.6 లక్షల మేర అవకతవకలకు పాల్పడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి అవకతవకలు జరగలేదని, అంతా సక్రమంగా ఉందని వారు పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాలు అలాగనే ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు ఈ షాప్ రొటీన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంటే ఏం జరిగిందండి? ఇన్స్పెక్షన్ అంటే రెగ్యులర్గా పీరియాడికల్గా జరిగే చేసే డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాలు అలాగనే ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు ఈ షాప్ రొటీన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంటే ఏం జరిగిందండి? ఇన్స్పెక్షన్ అంటే రెగ్యులర్గా పీరియాడికల్గా జరిగే చేసే ఇన్స్పెక్షన్, ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ వచ్చి చేస్తారు. అది చేస్తారు. ఎంత స్టాక్ ఇచ్చారు, ఎంత ఉంది, లేకపోతే ఎంత డెఫిసిట్ ఉంది అని చెప్పలేదు. ఈ ప్రాబ్లమ్స్ ఏం లేవండి. అంటే దీంట్లో ఏం అవసరం ఏం జరగలేదు సార్? ఏం లేదు. దగ్గర పోతే ఇక కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల ఎలాంటి దుష్పరిణామాలు వాటిల్లవని నియోజకవర్గ కోవిడ్ ఇన్ఛార్జ్ డాక్టర్ రవిరాజు చెప్పారు. ఏరియా ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సిన్ వేసుకున్నా కోవిడ్ వస్తుందనేది అపోహ మాత్రమే అన్నారు. ఈ సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ బాలకృష్ణ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా పెరిగిపోతుంది. ఒకటి వచ్చి మాస్క్ వేసుకోకపోవడము, మాస్క్ వేసుకున్న తర్వాత దాన్ని సరిగా వేసుకోకుండా పోవడము, గడ్డాలకు వేసుకోవడము, వేసుకున్న తర్వాత టచ్ చేయడము, దీనివల్ల ఎక్కువగా వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంది. తర్వాత గత నెల రోజులుగా చూస్తున్నాము, వైరస్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. దీనికి కారణాలు ఏమంటే, జ్వరం వచ్చిందంటే ఇమీడియట్గా కోవిడ్ టెస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందరూ ఇంట్లోనే ఉండాలి. అట్లా కాకుండా రిజల్ట్ వచ్చేంత వరకు బయట తిరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళకి, బయట ఫ్రెండ్స్ అందరికి కూడా ఇది అటాక్ అవుతుంది. ఒకటి. రెండోది వచ్చి గడిచిన నెలలో ఈ ఎలక్షన్స్ వల్ల ఎక్కువగా అందరూ గుంపులుగా చేరడం వల్ల ఒకరికుంటే అందరూ కూడా ఎక్కువగా ఇది స్ప్రెడ్ అయిందని మేము అనుకుంటున్నాము. ఒకసారి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ట్రయేజింగ్ సెంటర్కి రావాలా. ట్రయేజింగ్ అంటే ఆ సెంటర్లు ఏం చేస్తారంటే, అక్కడికి ఇది మొత్తము కాన్స్టిట్యున్సీ లెవెల్లో రెండు సెంటర్స్ను పెట్టాము. ఆల్ ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అన్నింటిలో కూడా ట్రయల్ సెంటర్లు పెట్టాము. తర్వాత వచ్చి సిమ్స్, ఎస్విఆర్ఆర్ హాస్పిటల్, ఆల్ కోవిడ్ సెంటర్స్, పద్మావతి నిలయం, శ్రీనివాసం, విష్ణు నివాసం, తర్వాత ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ట్రయేజింగ్ సెంటర్స్ పెట్టాము. ఈ ట్రయేజింగ్ సెంటర్లో ఏం చేస్తారంటే, పేషెంట్ నిర్ధారణ అయిన తర్వాత కరోనాని అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రేలు, ఈసీజీలు తీసి వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఇంటి దగ్గరే ఉండాలన్నా, లేకపోతే కోవిడ్ సెంటర్లకు వెళ్ళాలన్నా, లేకపోతే కోవిడ్ హాస్పిటల్కు లేకపోతే ఎస్విఆర్ఆర్ హాస్పిటల్కి వెళ్ళాలనేది అక్కడ నిర్ధారిస్తారు. కాబట్టి ఎవరికైనా కోవిడ్ నిర్ధారణ అయితే
ఇక కరోనా నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం విన్నవించింది. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణ కమిటీ స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి వార్డుతో పాటు గ్రామ సచివాలయం పరిధిలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కరోనా పీడితులకు వైద్య సేవలు అందించేందుకు పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. ఓకే సార్. కరోనాని నియంత్రణ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమని, ఒకవైపున కరోనా చాలా వేగవంతంగా విస్తరిస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకునే చర్యలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. నర్సాపురంలో మరి 3 కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేసామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది ఈ 3 హాస్పిటల్ కూడా అంటే ఒక్కొక్క హాస్పిటల్లో 25 బెడ్లు ఉన్నాయని చెప్తున్నారు. అన్నీ కూడా అటు కొత్త పేషెంట్ని జాయిన్ చేయాలంటే బెడ్లు లేవని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే మొక్కుబడిగా అది ఇక్కడ నర్సాపురం ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉంది, పార్లమెంటరీ నియోజక కేంద్రంగా ఉంది. ఇటువంటి కేంద్రంలో కనీసం 100-200 బెడ్స్ ఉన్న కేంద్రాలని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు ఈ రోజుని గ్రామ సచివాలయాలు ఉన్నాయి, అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది. ఇప్పుడున్న ఈ కరోనా ఈ వేవ్ని తట్టుకోవాలంటే ప్రతి గ్రామం లేదా ప్రతి వార్డు సచివాలయం ఒక ఐసోలేషన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తే తప్ప దీన్ని తట్టుకునే పరిస్థితి లేదు. అంచేత ఇప్పుడున్న ఈ 3 హాస్పిటల్ కాదు, నర్సాపురం ఉన్న అన్ని ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ లేకపోతే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఎక్కువ హాస్పిటల్స్ని తీసుకుని ఈ బెడ్లు ఏర్పాటు చేయాలి, అలాగే ఆక్సిజన్ ఏర్పాటు చేయాలి. ఈ కరోనా బాధితులు అందరూ కూడా అంటే ఏదైనా వ్యాధి వస్తే మనకి హాస్పిటల్ ఉంది, వైద్యులు ఉన్నారు, మందులు ఉన్నాయి అని ఒక భరోసా కల్పించాలి, ఆ రకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ క్రిస్టియన్ హాస్పిటల్ నర్సాపురం ఇప్పటి నుంచో ఉన్న క్రిస్టియన్ హాస్పిటల్ అక్కడ కూడా చాలా బెడ్స్ ఉంటాయి. అంచేత అటువంటి హాస్పిటల్ కూడా తీసుకోవాలి. ఇంకా ఇక్కడ ఈ ఇంకా ఇక నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. మనుబోలు కోదండరాంపురం గ్రామంలోని ఓ పూరి గుడిసె ఆకస్మికంగా మంటల్లో చిక్కుంది. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. దీంతో ఇరుగు పొరుగు వారు ఊపిరి పీల్చుకున్నారు. కొట్టుకోట మొక్కట కొట్టుకోట మొక్కట కొట్టుకోట మొక్కట. ఇక కర్ణాటకలో కరోనా వైరస్ మహమ్మారి నానాటికి విజృంభిస్తోంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వైరస్ కట్టడికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం ఉండడం లేదు. దీంతో అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది, కఠిన ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని మాండ్యంలో ఒకే ఇంటికి చెందిన 12 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మున్సిపల్ అధికారులు ఆ ఇంటి పరిసరాల వద్ద ಆಕ್ಷలు ವಿಧಿಂಚಾರು. ಉದ್ದೇಶ ಈ ಮನೆಗೆ ಒಂದಂತಲ್ಲ, ನೀವು ಕೂಡ ಸಾರ್ವಜನಿಕವಾಗಿ ಎಲ್ಲಂದರಲ್ಲಿ ಓಡಾಡಬಾರ್ದು. ಈಗಾಗಲೇ ಒಂದು ತಿಂಗಳು
ಸರ್ಕಾರ ಏನು ಘೋಷಣೆ ಮಾಡಿದೆ ಯಾವುದನ್ನು ಕೂಡ ಒಂದು ತಜ್ಞರ ವರದಿ ಆಧಾರದ ಮೇಲೆ ಮಾಡಿರುತ್ತೆ. ಅದರಿಂದ ಇದನ್ನೆಲ್ಲ ಪಾಲನೆ ಮಾಡಬೇಕು. ನಾವು ಕೂಡ ನಿಮ್ಮ ಸಹಕಾರದಿಂದ ನಾವು ಮನೆಯಲ್ಲಿ ಬಂದಿದ್ದರೆ ಆ ಮನೆನ ನಾವು ಈ ರೀತಿ ಸೀಲ್ ಡೌನ್ ಮಾಡ್ತೀವಿ. ಬೀದಿನಲ್ಲಿ 4 ಬಂದಿದ್ದರೆ ಆ ರೋಡನ್ನು ಸೀಲ್ ಡೌನ್ ಮಾಡ್ತೀವಿ. 4ಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಬಂದಿದ್ದರೆ ಆ ಏರಿಯಾನ ಸೀಲ್ ಡೌನ್ ಮಾಡುವಂಥ ಪ್ರಕ್ರಿಯೆನ ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಆಲ್ರೆಡಿ ಈ ಮನೆಯಲ್ಲಿ ಒಂದೇ ಒಂದು ಪಾಸಿಟಿವ್ ಬಂದಿರೋದ್ರಿಂದ. ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 486 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటైంది. సత్యసాయి విమానాశ్రయం సమీపంలో గల షర్మిస్థాయి ధర్మశాలలో ఏపీ ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తహసీల్దార్ గోపాలకృష్ణ, ప్రత్యేకాధికారి రాము, ప్రభుత్వ వైద్యులు నాగరాజ్ నాయక్, మున్సిపల్ కమిషనర్ శివరామిరెడ్డిలతో కలిసి కదిరి ఆర్డీఓ వెంకటరెడ్డి ఈ కేంద్రాన్ని పరిశీలించారు. 50 వరకు ఉన్నాయి సార్. అంటే అవి తయారు చేసి పెట్టాలా, ఎందుకంటే చేసిన తర్వాత వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళని ఏరియా హాస్పిటల్కి పంపాలి. ఏరియా హాస్పిటల్ కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపాలా, ఇక్కడే పెట్టుకోవాలని చూసుకుంటాం. లేదా ఇంకా అంత బాగా ఉంటే ఇటు నుంచి వాళ్ళు హోమ్ ఐసోలేషన్ పోతామంటే ఇక్కడ నుంచి హోమ్ ఐసోలేషన్ కూడా పంపిస్తారు. అందరికీ నమస్కారం. కదిరి డివిజన్లో పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఇక్కడ మనకు కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు, వాళ్ళ ద్వారా జబ్బు సోకడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి టెస్టులు చేయడం జరుగుతుంది. కోవిడ్ కేర్ సెంటర్ను ఇక్కడ పుట్టపర్తిలో 200 పడకలతో ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో పెట్టి వీళ్ళని అబ్జర్వేషన్లో ఉండడం వల్ల అకస్మాత్తుగా ఎవరికైనా సీరియస్గా వస్తే తొందరగా హాస్పిటల్ చేరుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అందుకు అనుగుణంగా ఒక అంబులెన్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి 108 104 అంబులెన్స్ను ఉపయోగించుకుంటాం. అయితే ఇక్కడ పేషెంట్ల అడ్మిషన్ సంఖ్య పెరిగే కొద్దీ ఒక డెడికేటెడ్ అంబులెన్స్ కూడా పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ విధంగా కోవిడ్ కేర్ సెంటర్ను మనం ఉపయోగించుకుంటాం. అట్లాగే ఇంటి దగ్గర హోమ్ ఐసోలేషన్కు ఉండడానికి అవకాశం లేని వాళ్ళకు కూడా, అంటే సింగిల్ రూమ్ ఉంది, సో ఆ పేషెంట్కు తగినటువంటి సదుపాయాలు ఇంట్లో లేవు అనే వాళ్ళని ఇక్కడికే ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డాక్టర్లు అన్నీ వాళ్ళ నుంచి సమాచారం సేకరించి అవసరమైన టెస్టులు చేసి నిర్ధారించుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా హోమ్ ఐసోలేషన్కి పంపడమా, కోవిడ్ కేర్ సెంటర్లో ఉంచడమా, లేదంటే కనుక హాస్పిటల్కి పంపడమా. ఇక నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆత్మకూరు మర్రిపాడు మండలం పొంగూరు కంట్రిక సమీపంలో జరిగింది. ఆగి ఉన్న లారీని ఓమ్ని కారు ఢీకొట్టింది. ఇదే క్రమంలో ఓమ్ని కారు వెనుక ఉన్న మరో కారును ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మొత్తం 2 అక్కడికక్కడ మృతి చెందారు. మరో 6 గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఉన్నారు సార్, దాంట్లోనే డెడ్ బాడీలో నెంబర్ ఉంది.
ఇక డీవీసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అనారోగ్యానికి గురైనట్టు తెలియడంతో సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తెనాలి గుంటూరు రహదారిపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ చైర్మన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న తరుణంలో ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతో అరెస్ట్ చేయడం దారుణమన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత. టీడీపీ నేత ఇంటి చుట్టూ పోలీసులు భారీ స్థాయిలో మోహరించడమే కారణం. చిత్తూరు జిల్లా నగరిలో కర్ఫ్యూ. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సిబ్బంది చేతివాట. 8.6 లక్షల మేర అవకతవకలకు పాల్పడినట్టు గుర్తింపు. డీవీసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సిబ్బంది నిరసన ప్రదర్శన. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం దారుణమని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.